హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో మీ ఇద్దరిలో ఒకరికి బాగా నచ్చిన విషయం, నీకు రాజుగారిలో నచ్చిన బాగా విషయం? నాకు బాగా ఏంటంటే చాలా హానెస్ట్‌గా ఉంటారు. అంటే ఈ ఒక తప్పు చెయ్యరు ఎప్పుడు. తప్పు చేసినా దొరికిపోతారు. అండ్ రాజుగారు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే, కొంతమంది హస్బెండ్స్ నువ్వు చాలా నీ లిప్స్ బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, ఆయన ఇచ్చిన మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఈయనేమంటారంటే స్వచ్ఛంగా ఉంటావు, అంటే హానెస్ట్‌గా ఉంటావు, నిజాయితీగా మాట్లాడతావు, నువ్వు బాగుంటావు అంటారు అంతే. ఈ పర్టికులర్‌గా నీ కళ్ళు బాగుంటాయి, ముక్కు అంటే ఇష్టం ఆయనకి, నాకు ముక్కు అంటే ఇష్టం. మీకు తనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ? న్యాచురల్గా ఉంటుందండి, నీట్గా, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం రాదు. ఫస్ట్ ఏది ఉన్నా నీ ఫీలింగ్స్తో తనకి సంబంధం ఉండదు. అవును, ఏది నిజం అదే మాట్లాడుతుంది అంతే. అది నాకు ఇష్టం. ఇట్స్ ట్రూ. అవతల హట్ అయినా కానీ నిజం మాట్లాడడం బెస్ట్, అది నాకు నచ్చుతుంది. ఇంకా అంకితాలో మీకు నచ్చిన, ఐ మీన్ బాడీ పార్ట్స్ లో మీ అన్నీ అండి, అన్ని ఎవ్రీథింగ్. నా వైఫ్ తను అలా ఎలా పర్టికులర్గా ఒక పార్ట్. అదే కొంతమంది బెస్ట్ నీ బాడీలో ది బెస్ట్ థింగ్, బెస్ట్ పార్ట్ అంటూ ఉంటారు కదా, అట్లా అని మీకు ఎవ్రీథింగ్ యూ లైక్. ఓకే, వెరీ నైస్. తర్వాత అంకిత, కమింగ్ టు యువర్ ప్రొఫెషనల్ లైఫ్, మీరు కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? మీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? నా కెరియర్ వచ్చి నేను ఐ డన్ మై ఎంబీఏ. ఓకే, నా ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయే వరకు కూడా నేను చాలా స్ట్రగుల్స్, అంటే డాడీ చనిపోయారు చిన్నప్పుడే. మా అమ్మగారికి 23 years అప్పుడే మా నాన్నగారు చనిపోయారు. అంటే 12 yearsకి మ్యారేజ్, 13 yearsకి మ్యారేజ్ అయింది. 14 yearsకి పెద్దక్క, 15 yearsకి ఒక 5 years గ్యాప్ ఇచ్చి నేను పుట్టాను. 3 yearsకి మా నాన్నగారు చనిపోయారు, అంటే నేను చిన్నప్పుడే. సో అంటే బాగానే అంటే ఉన్నాము, ఏదో బ్రతుకుతున్నాము, హ్యాపీగా ఉంది. మా అమ్మ కూడా హ్యాపీగా చూసుకునేవారు, చదివిచ్చారు. అక్క వాళ్ళు ఏమో, ఒక అక్క టీచర్గా చేసేది, ఒక అక్క గోల్డ్ షాప్లో పనిచేసేది కొన్నాళ్ళు. సో వాళ్ళ మ్యారేజ్ వరకు కూడా నేను అబ్బాయిగా ఉన్నా కూడా నా మనసంతా అమ్మాయే. ఎప్పుడు నా ఫేస్లో ఒక ఆనందం ఉండేది కాదు. ఐబ్రోస్ చేయించుకోవాలి, లైనర్ పెట్టుకోవాలి, టిక్ ఇలా పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి అని ఒక ఆనందంతో ఉండేదాన్ని. ఎవరో ఒకరు స్ట్రీట్ మీద నడుచుకుంటూ వెళ్తే వీడికి వచ్చాం, వీడి చెక్క, వీడేంటి ఇట్లా ఉన్నాడు, వీడేంటి అట్లా ఉన్నాడు, అట్లా మాట్లాడేవారు. చుట్టాలు దూరం పెట్టేవారు. నేను హెయిర్ పెంచుకున్నాను అప్పటికే, నా 10thకే నేను మారిపోవాలని ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. అప్పుడే మా అక్కకి ఫస్ట్ అక్కకి మ్యారేజ్ అవ్వడం, పాప పుట్టడము, లేదు నువ్వు హెయిర్ తీపించుకో, అప్పుడే మా ఇంటికి రా, ఇట్లాంటి మాటలు మా పిన్ని వాళ్ళు చెప్పినప్పుడు నాకు బాధ అనిపించింది. సరే నా వల్ల మా అక్క వాళ్ళు బాధపడకూడదు, నేను ఇలా ఉన్నానేమో, సరే ఏదో ఒక రోజు మారుతాను, నా లైఫ్లో నేను ఒక స్ట్రగుల్ని ఫేస్ చేసిన అని. మా అక్క ఎంబీఏ చదివేశాను, జాబ్ కోసం ఇక్కడికి వస్తున్న టైంలో మా అక్కకి మ్యారేజ్ సెట్ అయింది. ఇంకో అక్కకి మ్యారేజ్ అయిపోయాక వన్స్ అపాన్ ఏ టైం నా సోల్ ఎక్కడో నాకు కొడుతుంది. నా బాడీ అబ్బాయిలా ఉంది, నా సోల్ ఏమో అమ్మాయిలా ఉంది. సో నేను ఏమనుకున్నానంటే, లేదు నన్ను నేను మోసం చేసుకుంటున్నట్టే. అలా అని చెప్పి మన కమ్యూనిటీలో ఉన్నది ఏంటంటే, ఒక అమ్మాయిగా మన మనసు ఉన్నప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకూడదు, మాకు పెళ్ళిళ్ళు ఇలా అమ్మాయితో వద్దు, మేము ఒక ట్రాన్స్ లాగా బ్రతకాలనుకుంటున్నామని సొసైటీని ఎదిరించి వచ్చి ముందుకి నిలబడాలనుకుంటాం. అట్ ద సేమ్ టైం నేను కూడా ఫ్యామిలీ అందరినీ వదిలేశాను, ఇంత దూరం పెట్టేశారు. అంటే వద్దు, నువ్వు మారొద్దు అని నేనేం చెప్పానంటే, లేదు నేను వెళ్తున్నాను, నేను మారే వస్తాను, ఏదో ఒక రోజు ఒక మంచి స్టేజ్లో ఉండే వస్తానని ఆ రోజు మా అమ్మగారికి చెప్పేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎలాగో మన కమ్యూనిటీలో గురు చీల సిస్టమ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చాను, పడ్డాను. పడిన తర్వాత మా గురువు గారు నాకు ఇలా నాన్న నీ ఇష్టం, నన్ను బెగ్గింగ్కి వెళ్ళమని అస్సలు చెప్పలా, చదువుకున్నావు ట్రై చేయి అన్నప్పుడు కూడా నేను కొన్ని షీ టీమ్ అట్లాంటి వాటికి కూడా నేను రెజ్యూమ్స్ అయితే ఫార్వర్డ్ చేశాను. ఇంకా ఫార్వర్డ్ చేసినప్పుడు నాకు చిన్న జాబే ఇచ్చారు, అంటే తెలుసు స్టార్టింగ్లో 7,000 అట్లా. సో నేనేమనుకున్నానంటే, లేదు నేను కొంచెం నా సర్జరీలు కావాలి, నేను బాగుండాలి అని. సో లేదు అని దాన్ని పక్కన పెట్టి నేను బెగ్గింగే వెళ్ళేదాన్ని. డైలీ నేను ఒక రోజు ఒక బెగ్గింగ్కి వెళ్ళేదాన్ని, బెగ్గింగ్ నుంచి రావడము, యాజ్ యూజువల్ ఇదే లైఫ్. దాని తర్వాత మన నీ ఇష్టం ఏ వర్క్ సెలెక్ట్ చేసుకుంటామంటే, సెక్స్ వర్క్ వద్దులే నేను బెగ్గింగ్కే వెళ్తానని ఓన్లీ బెగ్గింగ్కే వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఏ అయ్యప్ప సొసైటీలో అయితే కలిసామో అదే అయ్యప్ప సొసైటీ, ఇలా డే ఒకదానికి వెళ్ళేదాన్ని అనమాట. ఇదే ఇల్లు,
ఈ రోజుకి నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళకపోవడానికి రీజన్ నేను ఫస్ట్ డే 1 నేను ఇదే ఇంట్లో ఉన్నాను. సో ఒక సెంటిమెంట్ అనమాట. వెరీ నైస్. అసలు అంటే స్ట్రగుల్స్, నా మ్యారేజ్, నా సర్జరీస్, నా లైఫ్ అన్ని ఇందులోనే ఇక్కడ చూసాను. నుంచి ఇక్కడికి వచ్చింది అంత ఇంట్లోనే. అసలు ఇంకా ఆ బాధ వెళ్ళినప్పుడు కూడా మ్యాథ్స్ ఏదో ఒక అవమానం ఎదురవడము, నీ షేప్లు ఇట్లా ఉన్నాయి, ఇది విగ్గా ఏంటి, మీకు అసలు పార్ట్స్ ఎట్లా ఉంటాయి, అవును. ఏయో మాటలు అన్నా కూడా నేను అవన్నీ ఫేస్ చేసి ఎప్పుడు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకోలేదు. నేను ఒక అమ్మాయిగా అయిన తర్వాతే వస్తానని చెప్పాను. సో సర్జరీ అయిపోయిన ఒక 3 monthsకి మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్ కోసం రమ్మన్నారు. ఇదే ఇంట్లో నేను ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం నేను వెళ్ళడం గుర్తు, హెయిర్కి క్యాప్ పెట్టుకున్నాను. అబ్బాయి బట్టల మీద ఫస్ట్ టైం రమ్మన్నారు నన్ను. ఓకే. ఫంక్షన్ అని ఫంక్షన్ కోసం. సో అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఒక అబ్బాయి లాగానే ఏదో అలా అక్షింతలు వేసి కూర్చున్నప్పుడు నన్ను చూసి చాలా బాధపడ్డారు. ఎలా ఉండే తిను ఇలాగా తెలిసిపోయింది ఊరందరికి. తినేంటి ఒకప్పుడు ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు, హెయిర్ వచ్చేసింది, ఇక్కడ ఏంటి చెస్ట్ దగ్గర అదే తెలుస్తుంది కదా ఎంతైనా మనకి. సర్జరీ అయితే చూసి బాధపడ్డారు. అప్పుడు ఇంకా లేదు నేను వెళ్ళిపోతానంటే మా అమ్మగారు నన్ను పట్టుకుని చాలా ఏడ్చేశారు. సో అప్పుడే యాక్సెప్ట్ చేశారు నన్ను. నువ్వులానే ఉండు, మాకు నువ్వు కావాలి, సొసైటీతో మాకు పని లేదు ఇంకా, నువ్వు నా కొడుకువి కూతురువి అన్నీ నువ్వే, ఇంకా నాకు 3 ఆడపిల్లలు అనుకుంటాను సరేనా అని చెప్పి అప్పుడు నన్ను సపోర్ట్ చేయడము, రమ్మనడము, వెళ్ళడము. బట్ మన కమ్యూనిటీలో నేనేమనుకుంటానంటే ఒకటి మనకి నేర్పించే గురువులు మంచి వాళ్ళు ఉన్నట్టుగానే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అవును. ఈ సొసైటీ అనేది సెకండరీ, ఫస్ట్ ఫ్యామిలీలో మార్పు రావాలి. ఫ్యామిలీ గనక యాక్సెప్ట్ చేసి మనల్ని దగ్గరికి తీసుకుని నేనున్నాను అంటే అసలు ఈ లైఫ్లో మనం చాలా స్టేజ్కి వెళ్తాం. ఇట్స్ ట్రూ. ఎందుకంటే మనది కాని శరీరంలో మనం బ్రతుకుతూ సతమతం అయిపోతూ ఉన్నప్పుడు సొసైటీ నుండి డిస్క్రిమినేషన్, అటు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ కూడా లేకుండా ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది కమ్యూనిటీలో తల్లిదండ్రుల ప్రేమ కోసం అలమటిస్తున్నారు. నీకు మాత్రం నిజంగా గ్రేట్. తల్లి ప్రేమ దొరికింది, ఇటు భర్త ప్రేమ దొరికింది. అది అదృష్టం. అందరికీ కూడా ఆ అదృష్టం దొరకపోవచ్చు. సో నీ ఎడ్యుకేషన్ MBA వర్క్ చేస్తావు కదా, మన ఎవ్రీ ట్రాన్స్ లైఫ్ కూడా మనం అబ్బాయి శరీరంలో ఉన్నప్పటికి కూడా మన అమ్మాయిలాగే బిహేవ్ చేస్తాం. స్కూల్స్ లో, కాలేజెస్ లో, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో, రిలేటివ్స్ లో ఎటువంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాం చిన్న వయసులో? ఇదే ఇలా వెళ్ళడమే మనము ఎక్కువ అమ్మాయిలతోనే ఉండాలనుకుంటుంది. ఎందుకంటే మన సోల్ అమ్మాయిలా ఉంటది కాబట్టి అమ్మాయిలతోనే ఉండడము, అబ్బాయిని చూస్తే సిగ్గేసి పక్కకి వెళ్ళిపోవడము ఇవి జరిగాయి. ఏ చెక్క ఆడి కూడా ఏంది అట్లా నడుస్తున్నావు నువ్వు, ఇది నడకేంటి అలా ఉంది, ఇవే మాటలు వచ్చాయి. ఎందుకు వచ్చింది అని చెప్పి నేను చాలా స్కిప్ చేసేదాన్ని, ఇట్లా దూరం పెట్టేసేవాడిని అందరినీ. సో పెట్టేయడమే. ఇంకా ఎదుగుతూ ఉన్న టైంలో ఇంకా ఫ్రెండ్స్ అంటే నాకంటూ చాలా సెలెక్టివ్ అనమాట. నేను అసలు ఎక్కువ ఎవరితో మాట్లాడను, చాలా తక్కువ మంది ఉంటారు నా ఫ్రెండ్స్ కూడా. నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ జ్యోతి అని, మా ఇంటి పక్కనే ఉంటుంది, మా అక్క వాళ్ళ ఆడబడుచు. తనే నా ఫ్రెండ్. ఏదైనా తనతో చెప్పుకునేదాన్ని, తనకే చెప్పి ఇలా నా బాధ ఇది, నేను ఇలా అనుకుంటున్నాను, ఏం కాదురా బాగుంటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు తను చెప్పేది. ఇప్పటికీ స్టిల్ తన ఒక్కదే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇక కమ్యూనిటీలో అంటే ఎవరో ఒకళ్ళు మన ఫ్రెండ్స్ అవుతూనే ఉంటాం కాబట్టి చెప్పుకుని చాలా బాధపడేదాన్ని. ఏంటి లైఫ్ నాకు అర్థం కావట్లేదు. ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను అనమాట. అందరూ హ్యాపీగా ఉన్నారు, నన్ను చూసి నవ్వుతున్నారు. ఎందుకంటే నాకు అప్పటికే ఫీలింగ్స్ వచ్చేసింది. నాకు 9 yearsకే నాకు తెలిసిపోయింది నేను మారిపోవాలి. సో మన బాడీ షేమింగ్ ఎలా ఉంటుంది, నడవడము, చెయ్యి ఇలా తిప్పడము. అప్పటికే నేను ఐబ్రోస్ చేయించుకోవడము, నా 10 yearsకి నేను ఐబ్రోస్ చేయించుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఇలా తిరగడమే. ఇదేంటి డిఫరెంట్గా కనపడుతున్నావు, అది ఇదని నన్ను చాలా బాధ పెట్టేవారు. ఆ తర్వాత జనాలకి దూరం అయిపోయిన అద్దంలో నాకు నేను ప్రశ్నించుకున్నాను, ఏంటిది, ఎందుకు ఇలా అయిపోతున్నాను అని. సో నాకు అప్పుడు అర్థమైంది, నేను ఒక అబ్బాయి సోల్లో ఉన్న ఒక అమ్మాయిని, నా కోసం నేను పోరాడాలి అని అనుకుని ఈ రోజుకి హ్యాపీగా ఉన్నాను. అంటే నా తెగింపు, నా ధైర్యము, ప్రతి దాంట్లోనూ ఒక అదృష్టం ఉండాలని నేను అనుకుంటాను. ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో బ్రతుకుతున్నామంటే గురు సిస్టమ్స్లో చాలా మంచి నేర్పిస్తారు, అంతా ఉంటుంది. బట్ ఎక్కడో ఒక చోట మనం తప్పు చేస్తాం. ఏంటి, ప్రేమ దగ్గర కూడా ఆలోచించాలి. ఒక అబ్బాయిని మనం మ్యారేజ్ చేసుకునేంత వరకు ఇప్పుడు వస్తున్నారు, బిఫోర్ అంతవరకు ఎవరు లేరు. ఆఫ్ ద స్క్రీన్ వేరేలా ఉంటారు, ఆన్ ద స్క్రీన్ వేరే. అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు. కమ్యూనిటీలో మనం హ్యాపీగా లీడ్ చేస్తున్నాం,
మనకు నచ్చిన లైఫ్ మనం లీడ్ చేస్తున్నాము, ఇలాంటి వాళ్ళ కోసం చచ్చిపోతున్నారు. అవును, వద్దు, మనల్ని బాధ పెట్టే కూడా అసలు మన జీవితంలోనే వద్దు. వద్దు, ఇట్స్ ట్రూ. నా లైఫ్లో అయితే నేను అదే కోరుకుంటాను.